జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, జై పిఆర్టీయూ, సిపిఎస్ అంతం. మరి వారికి గుర్తు చేస్తే రేపు జరగబోతున్న లక్ష్యంగా పిఆర్2టిఎస్ రాష్ట్ర శాఖ మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నిజామాబాద్ నుండి 1200 పైచీలకు ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చారు. వారందరికి కూడా పేరు పేరున పిఆర్2టిఎస్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే శ్రీపాల్ రెడ్డి గారు మాట్లాడినారు. సిపిఎస్ అంతమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ఖచ్చితంగా సిపిఎస్ అంతమయ్యేంత వరకు పిఆర్2టిఎస్ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ మన రాష్ట్ర శాఖ పిఆర్టీయూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మరి తెలంగాణలోని అన్ని జిల్లాల పిఆర్టీయూ కార్యకర్తలు, ప్రాథమిక సభ్యులు, ఉపాధ్యాయులందరూ కూడా ధర్నాకు రావడం జరిగింది. మరి ఈ ధర్నా గ్రాండ్ సక్సెస్ కావడం జరిగింది. మరి 30 సంవత్సరాలు చేసినా మరి మన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పెన్షన్ లేదు. కాబట్టి దానికోసమే మరి పోరాటం చేయాల్సి వచ్చింది. అందరు ఫోటోలు దిగుతున్నారు రాగానే వీడియో చేస్తున్నా. तो इस तरीके से हम ये चाहते हैं कि अगर हम भी स्वेच्छा से त्याग करेंगे, अगर वो अपनी जो है इसको त्याग करते हैं तो पूरे देश में इसको खत्म करनी हो, लेकिन हमें हर हाल में మరి ఓపీఎస్ సాధించగల దాంట్లో మరి మీ భాగస్వామ్యం ఉన్నందుకు నిజంగా కూడా గర్వంగా ఉన్నది. పిఆర్టీయూ గుర్తించండి. సిపిఎస్ కోసం అంటే మరి ఏమేమి కావాలి అనుకోలేదు. ఓపీఎస్ ఉద్యోగులు కూడా ఇవాళ కళ్ళు వచ్చిందంటే మరి అది ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది మరి ఆ సిపిఎస్ లో ఉన్న ఉద్యోగులందరూ ఈ స్ఫూర్తిని గ్రహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. మరి ఇందిరా పార్క్ లో జరుగుతున్న ధర్నా కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున జేఏసీ సమావేశం ఉంది. ఆ జేఏసీ సమావేశంలో సిపిఎస్ పైన కమిటీ వేయాల్సిందే. 2-3 నెలలు జీవో రావాల్సిందే అనే సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మరి ఎవరు కూడా సీట్లకి లేవద్దు. మరి జేఏసీ మరి అధ్యక్ష కార్యదర్శులు కూడా వస్తా ఉన్నారు. మరి జేఏసీ నాయకులు కూడా మరి మన పిఆర్టీయూ సత్తా మరి ఏందనేది కూడా ఒకసారి చూపించాల్సినటువంటి మరి అవసరం ఉంది. కాబట్టి వన్స్ అగైన్ జై పిఆర్టీయూ. థ్యాంక్ యూ. దయచేసి దారి క్లియర్ చేయండి. దారి క్లియర్ చేసినట్టయితే మీ దగ్గరికి పిలిస్తారు వస్తుంది, వాటర్ బాటిల్ వస్తాయి. ఇందాక శ్రీపాలన్న అన్న మాటలు ఎక్కడి గమనించాలి. మనం ఇప్పుడు చేసి నాయకత్వం
తెలంగాణ రాష్ట్రంలో 206 సంఘాలతో టీజీ జేఏసీ ఏర్పడ్డది. ఆ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను అంతమే పంతంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా శిబిరానికి వేదిక పైన ఉపాధ్యాయ లోకం యొక్క ఆశయాలను మోస్తున్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ సింగల్ శ్రీపాల్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను సమీకరించి మన యొక్క వాణి మన డిమాండ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే దిశలో గొప్ప ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు టీజేఏసీ సంఘంలో ఉన్నటువంటి కూటమిలోని ఇతర నాయకులందరికీ పిఆర్టీ రాబోయే కాలంలో మరి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా 18 నెలలైనప్పటికీ కూడా ఇంకా దిశలో ప్రయత్నం చేయకపోవడం ఒక శోచనీయం. మరి ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా మనం భావించవచ్చు. మరి రాబోయే కాలంలో సిపిఎస్ అంతం చేయకపోతే ప్రభుత్వాలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఎజెండాలో ఏవైతే అంశాలు పెట్టిందో వాటిని సాధించే దిశలో పిఆర్టీ టీజేఏసీ పక్షాన ఏ కార్యక్రమం నిర్వహించినా దాంట్లో తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం బాధ్యతాయుతంగా మరి భాగస్వామిగా పనిచేస్తూ సిపిఎస్ అంతంగా ఈ రాష్ట్రంలో సిపిఎస్ పాల్గొనడానికి పిఆర్టీ ఆధ్వర్యంలో టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని స్టైల్ అని చెప్పి మరి ఏదేమైనా సరే ఇవాళ ప్రభుత్వం మాట ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. మరి తప్పనిసరిగా సిపిఎస్ ను రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంత వేలాది మంది ఉపాధ్యాయుల సాక్షిగా చెప్తా ఉన్నాం, ఒక మంచి అవకాశం మరి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు పోయిండ్రు, ఎవరికి కూడా దక్కలేదు. సిపిఎస్ రద్దు చేసే ఒక గొప్ప అవకాశం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. మరి వారు సిపిఎస్ ను రద్దు చేసి చిరస్థాయిగా ఉపాధ్యాయుల ఉద్యోగుల హృదయాలలో నిలిచిపోతారు. లేదంటే మరి రాబోయే ప్రభుత్వం మరి సిపిఎస్ ను రద్దు చేసే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని చెప్పి మీ అందరి సాక్షిగా చెప్తా ఉన్నా. దీన్ని ఇవాళ మరి పాలకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ వైపు సమస్య సాధన కోసం ధర్నా చేస్తాం. ఇదే ఇందిరా పార్క్ వేదికగా ఎన్నో ధర్నాలు మరి ఆ రోజు అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయడం కానీ, తెలంగాణ ఉద్యమంలో మరి ఆనాడు పిఆర్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం కానీ, మరి పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో మరి ఆ రోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన మరి ఆనాడు మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి మరి ముఖ్యమంత్రి స్వయంగా జీవో పట్టుకొని మరి మనకు వచ్చి మన వేదిక పైన ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వానికి కూడా మరి చెప్తా ఉన్నాం. మరి నేను గత అక్టోబర్లో 2000 గారి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు రాములు గారు రచించారు. మాట్ల తిరుపతి గారి పర్యవేక్షణలో పొద్దురంగి పిలుస్తుంది సోదరా కదలిరా సోదరా కదలిరా
దామోదరన్నల సారథ్యమే శరణమాయే సిపిఎస్ అంతం మరి వారికి తెలంగాణ యావత్ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్స్ లో భాగస్వామ్యంగా అతిపెద్ద కార్యక్రమంగా ఉన్న పిఆర్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభ పూర్తి స్థాయిలో 2 కోట్లు కూడా నిన్న పరిస్థితి రోజు కనబడుతుంది. 10 మరలా ఉద్యోగులుగా అటు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే ఉంటున్నామో యావత్ భారతదేశంలో ఉన్న సమస్య ఒకటి క్రియేట్ సమస్యగా మన సమస్య కూడా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న 33 జిల్లాల పిఆర్టీయూ కార్యవర్గానికి అదేవిధంగా ఈనాటి సభకు అధ్యక్షులు వెళ్తున్న రాష్ట్ర కార్యవర్గం దామోదర వారి అధ్యక్షులు వారు వారి అధికారి కార్యవర్గం అదేవిధంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నడిపించి చట్టసభకు వెళ్ళిన శ్రీపాల్ గారికి అదేవిధంగా మన జేఏసీ పక్షాన ఉద్యోగ అభివృద్ధి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ యొక్క మొదటిది సిపిఎస్ దాని మీద మనం అడిగేది నిన్న 4వ పిఆర్సీ ఇట్లా 5 పిఎస్ఏమో ఈ రకంగా అన్ని పెట్టుకుంటున్నామో ఆ డిమాండ్ వరకు కూడా మేజర్ డిమాండ్ అందరికీ సంబంధించింది టీచర్ సమస్యల సాధనలో కోఆర్డినేషన్ లో కూడా ఆర్థిక పరంగా ఉద్యోగులుగా మా జీవితాల పక్క పెట్టేసి ఒకప్పుడు ఉద్యోగం ఏంటనో టీచర్ అంటేనో ఉద్యోగం అంటేనో పిల్లలు ఇచ్చేది ఎందుకు ఇచ్చేదంటే మన పెన్షన్ వస్తుంది దానికి మాకు ఆపాదించుకుంటున్నాము సాగుతున్నాను నిజంగా కూడా గర్వంగా ఉన్నది మీ అందరికీ కూడా మరి ఒకటే ఈ ఇండియా పార్క్ వేగంగా మీ అందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నాం. ఇంతమంది మహిళలు గౌరవనీయులు జేఏసీ భాగస్వామ్య సంఘాల్లో ఒకరు కృష్ణమూర్తి గారు న్యాయ ఉపాధ్యాయ సంఘ నాయకులు, తర్వాత మరి ఊటా సంఘ అధ్యక్షులు కూడా 1 నిమిషం సెప్టెంబర్ 1 పెన్షన్ వినియోగ సందర్భంగా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం.